ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకుంటివయ్యా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి అంశము మీద ధ్యానము చేసుకున్నటకు ముందు ఓ చిన్న ప్రార్థన. తలల వంచినట్లయితే. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించబోచుండగా మా మనోనేత్రాలు వెలిగించి నీ సత్యమును గ్రహించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుని ప్రియ బిడ్డలారా, నేటి లేఖన భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వచనములు నేను చదివి వినిపిస్తాను. దయచేసి శ్రద్ధగా ఆలకించుమని మనవి చేస్తూ ఉన్నాను. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి ఇన్ని పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినేది. దేవుని బిడలారా, ఈ రోజుల వంటివి కాదు ఆ రోజులు. ఈ రోజుల్లో ఆకలి వేయటమే ఆలస్యం. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూచినా హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, మెస్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాళ్ళు. చేతుల్లో డబ్బుండాలి, తినడానికి ఓపిక, ఆరోగ్యం ఉండాలి, కానీ అనుకున్నది ఆర్డర్ చేసి అలా కమ్మగా కాజేయచ్చు. ఏమంటారండి? నిజమే కదా? అంతెందుకండి, బయటికి వెళ్ళి తినే ఓపిక కూడా లేకపోతే ఎంచక్కా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చు. నేరుగా మీ గుమ్మంలోకి గుమగుమలాడే వేడి వేడి రుచిగల భోజన పదార్థములు నిమిషాల్లో వచ్చేస్తాయి. ఆహా, ఏమి అదృష్టమండి! మన ప్రియ ప్రభువుకు, ఆయన ప్రియ శిష్యులకు లేని ధన్యత మనకు లభించిందంటే we should really be very thankful to God. ఒక్కోసారి అనిపిస్తుంది ఇదంతా కలనా లేక నిజమా అని. అయితే అంశంలోనికి వద్దాం. మన ప్రియ ప్రభువు దారి మధ్యన ఆకలి గొనెను. అల్లంత దూరాన ఆకులు గల ఓ అంజూరపు చెట్టు, ఆ ఫిగ్ ట్రీ కనబడెను. ఆశ చిగురించింది. హమ్మయ్యా, నో ప్రాబ్లం. ఆకలి తీర్చుకోవచ్చు అనుకుంటున్నంత లోపే చిగురించిన ఆశ కాస్త నిరాశ అయ్యింది. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు అని రాయబడి ఉంది. 13వ వచనము చివరి భాగంలో ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏమండి, ద బైబుల్ ఈజ్ అ మిస్టీరియస్ బుక్. అందులోని ప్రతి లైన్ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టు ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రీడర్, ఫ్రమ్ వాట్ పర్స్పెక్టివ్ he or she reads it. ఉదాహరణకు, పై లేఖన భాగములో 2 వరుసలు మనము అండర్లైన్ చేసుకోవచ్చు. ఒకటి, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి. రెండవది, అది అంజూరపు పండ్ల కాలము కాదు.
మరి ముఖ్యంగా రెండవది నొక్కి ఒక్క నుంచి రాయబడినట్టుగా లేదు. ఓసారి ఓ సహోదరుడు అంటున్నాడు, బ్రదర్, ఈ మాట ఒక్కటి భక్తుడు రాయకుండా ఉండాల్సింది, దీన్ని వివరణ ఇవ్వలేక చస్తున్నాము అని. ఏమండి, మార్కు సువార్తను రాసింది మార్కు అయితే రాయించింది దేవుడని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనకు రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అలా రాయించి పొరపాటు చేశాడంటారా? దేవుడు పొరపాట్లు చేస్తాడా? అలా పొరపాట్లు చేసేవాడు దేవుడు అవుతాడా? కాదు కదా. దేవుడు పొరపాటును కూడా పొరపాటు చేయడు. అది క్రైస్తవ విశ్వాసం. ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్, ఇట్స్ బై ఇంటెన్షన్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అయితే నేను అనుకుంటున్నాను, అందరిలో చిన్నవాడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డిసైపుల్, శిష్యుడైన యోహాను అని ఉంటాడు. బోధకుడా, అలా కాదు, నేను చెట్టెక్కి కోసుకొస్తాను అని గబగబా చెట్టెక్కి ఉంటాడు. వెదకుతూ ఉన్నాడు. క్రింద నుండి మిగతా శిష్యులు బహుశా అడుగుతున్నారు, జాన్, ఏమైనా పళ్ళు దొరికాయా అని. అదే చూస్తున్నాను, కాస్త ఆగండి అని జాన్, యోహాను పైనుంచి సెలవిస్తున్నాడు. పేతురు కాస్త తత్తరపాటు మనిషిని మనందరికీ తెలుసు. పేతురు అనుకుని ఉంటాడు, అబ్బా, ఈ యోహాను వల్ల కాదు, లేట్ చేసేస్తున్నాడు, నేనే వెళ్తానని తను కూడా చెట్టెక్కి ఉంటాడు. గాలించి ఉంటాడు, ఏమీ దొరకలేదు. ఇక మిగతా శిష్యులకు ఓపిక నశించిపోయి, ప్రభువా, ఒక్క నిమిషం, 1 minute, మేము వెళ్ళి ట్రై చేస్తాం అని అందరూ చెట్టెక్కి ప్రయత్నించి ఉండవచ్చును. ఫలితము శూన్యము. ఇప్పుడు అందరూ దిగి వచ్చి అంటున్నారు, బోధకుడా, ప్రయోజనము లేదు, నో యూస్, దండగా. మేము చెట్టంతా గాలించి చెట్టును బాగా తూర్పారబట్టాము, ఒక్క ఫలము కూడా కనబడలేదు. ప్రభువు నిరాశకు గురై కోపగించుకుని ఆ అంజూరపు చెట్టును శపించాడు. 14వ వచనం. మరునాడు వారు, అనగా యేసు క్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు అదే దారిన తిరిగి వస్తుండగా పేతురుకు ఆ చెట్టు కనబడింది. 20వ వచనము 21వ వచనములో పేతురు అంటున్నాడు, బోధకుడా, ఇదిగో నిన్న నీవు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయెను అని. అది ఎన్నేళ్ల చెట్టో గాని ప్రభు యొక్క ఆగ్రహానికి గురై శపించబడింది. ఒకవేళ ఆ చెట్టుకే గనక వాక్ శక్తి ఉంటే ఆ చెట్టు యేసు క్రీస్తు ప్రభువుతో ఈ విధంగా పలికేది, బోధకుడా, కాస్త ఆగు, ఏదో నీ దగ్గర దైవ శక్తి ఉంది కదా అని తొందరపడి నన్ను శపించకు. అసలు నీవు వచ్చిన కాలం ఏంటి? నీవు అన్సీజన్లో కాలం కాని కాలంలో వచ్చి నా దగ్గర పండ్లు ఆశించడం కరెక్ట్ అని అంటావా? కాలంలో వచ్చి చూడు, నా దగ్గర పండ్లు లేకపోతే అప్పుడు నన్ను అడుగు అని బహుశా చెట్టు మాట్లాడి ఉండేది. ఇప్పుడు మన ముందు ఓ $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ తప్పు చెట్టుదా లేకపోతే మన ప్రియ ప్రభువుదా? లేఖన భాగములో స్పష్టంగా రాయబడి ఉంది కదా, ఏమనంటే, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, 13వ వచనములో. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిదో? నోరు విప్పరే? ప్రభువును నిందించడానికి భయం వేస్తోందా? అంటారేమో, మనం ఎంతటి వారమండి యేసు క్రీస్తు ప్రభువును తప్పుపట్టడానికని.
అయ్య బాబోయ్, యేసు క్రీస్తు ప్రభు అంటే మీకు ఎంత ప్రేమో, ఎంత చక్కగా ఆయనను సమర్థించేస్తున్నారు కదా. మరి మనం తప్పు చేసినప్పుడు ప్రభువు వేలెత్తి చూపిస్తే మరి ఏమంటారు? చూపించనివ్వండి, ఆయన దేవుడు కదా అని అంటారేమో కదా. నిజమే, ఆయనను తప్పు పట్టడానికి సాహసించని మీ విశ్వాసము బహు గొప్పది. కారణం, ఆయన తప్పు చేయడనేది మీ గుడ్డి నమ్మకం. భేష్, నిజమే. ఏమంటే కాలములు ఏర్పరిచిన వానికి కాల గమనములో తెలియదంటారా? ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. హీఈస్ ఒమ్నిషియంట్ గాడ్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని కొలసి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్నది. ఆయన సమస్తము నెరిగిన వాడై ఉన్నాడు కనుక ఆయన పొరపాటు చేయటం, తప్పు చేయటం అనేది అసంభవము, హైలీ ఇంపాసిబుల్. అయితే ఇచ్చట గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంజూరపు చెట్టుకు ఓ విశిష్టమైన స్వభావం ఉంది. అది అకాలములో అనగా అన్సీజన్ లో కూడా పళ్ళు కాస్తుంది. అయితే ఈ అన్సీజన్ లో కాసే పళ్ళు సాధారణముగా సీజన్ లో కాసే పళ్ళ స్వభావానికి భిన్నంగా ఉంటాయి. ఈ మాట నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో రాయబడి ఉంది. నేను చదివి వినిపిస్తాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. చూసారా, ఈ పళ్ళు ఎంత విచిత్రంగా ఉన్నాయో. కాబట్టి శిష్యులు ఎవరు చెట్టెక్కాల్సిన పని లేదు, పళ్ళ కొరకు గాలించాల్సిన పని అంతకన్నా లేదు. ఆకలి కొనిన వాడు నేరుగా వచ్చి చెట్టు క్రింద నిలబడి నోరు తెరచిపెట్టి అలా ఒక కొమ్మను పట్టుకొని ఊపితే చాలు. బైబిల్ అంటుంది అవి నేరుగా వచ్చి వారి నోటిలోనే పడతాయి అని. నీ ప్రియ ప్రభువు ఎంత జ్ఞానియో కదా. ఈ దృష్టాంతం, ఈ అంజూరపు చెట్టు దృష్టాంతం మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. ఏమని? దేవుడు వేషధారణను ఇష్టపడడు. గాడ్ డిటెస్ హిపోక్రసీ. తెలుగులో ఓ సామెత ఉంది, పైన పటారం లోన లోటారం అని. అంటే పైకి డాబుగా కనిపిస్తూ లోన అంత డొల్ల, ఖాళీ, శూన్యం. పైకి ఫలించినట్టుగా కనబడుతూ నిష్ఫలంగా జీవించడం. ఇంగ్లీష్ లో కూడా మనం ఏమంటున్నామంటే an empty vessel makes much noise. హిందీలో ఖాళీ డబ్బా జ్యాదా ఆవాజ్. ఏమండి, మత్తయి సువార్త 23వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభువు వేషధారులైన శాస్త్రులను, పరిసయ్యులను ఏ విధంగా ఖండిస్తున్నాడో చూడండి. జన సమూహములను, ఆయన శిష్యులను హెచ్చరిస్తూ వీరి పట్ల అప్రమత్తంగా ఉండండి అని సెలవిస్తున్నాడు. కారణం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనములో వారు చెప్పుదురే కాని చేయరు. ఒకవేళ చేసినా 5వ వచనములో మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులు చేయుదురు. 6వ వచనములో విందులలో వీరు అగ్రస్థానములు, మందిరాలలో అగ్రపీఠములను ఆశించుదురు. 7వ వచనములో సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు అంటూ 13వ వచనములో ఆయన బాధను వ్యక్తం చేస్తూ అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఒకటి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు
అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అవివేకులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. దోమ లేకుండునట్లు వడియగట్టి వంటెను మృంగువారు మీరే. మీరు గిన్నెయు పల్యమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అంటూ 28వ వచనములో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణను అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఏమండి, చూశారు కదా, గాడ్ డస్ నాట్ లైక్ హిపోక్రసీ. సంథింగ్ ఇన్సైడ్, సంథింగ్ అవుట్ సైడ్. నో. యోబు గురించి దేవుడు సాక్ష్యమిస్తూ అంటున్నాడు, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుని బిడలారా, ఇటు గుంపులో మనమేమైనా ఉన్నామా అని మనల్ని మనం విమర్శించుకోవాలి. ఇక రెండవది, మనం ఫలించాలన్నది దేవుని ఆశ, అది ఆయన కోరిక, అది ఆయన హృదయ వాంఛ. నీవు రక్షించబడి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ అంజూరపు చెట్టులాగా ఫలించకపోతే వ్యవసాయదారునికి అది దుఃఖమే మిగులుస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనములో యోహాను వ్రాస్తూ అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అయితే మన ప్రియ ప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. అయితే మనము ఎలాగో ఫలించగలం? ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఏమండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెబుతాను. ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఎదురుగా ఇంకొకరు నిలబడ్డారు అనుకోండి. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తే ఆయన కళ్ళల్లో ఇతని ప్రతిబింబం కనబడుతుంది. అవతలి వ్యక్తి ఇతని కళ్ళలోకి చూస్తే ఇతని కళ్ళల్లో అతని ప్రతిబింబం కనబడుతుంది. ఇప్పుడు చూడండి, అవతలి వ్యక్తిలో యువతలి వ్యక్తి ఉన్నాడు, యువతలి వ్యక్తిలో అవతలి వ్యక్తి ఉన్నాడు. అలాగే ఆయన యందు మనమును, మన యందు ఆయన. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, నీవు దేవుని మీద ఆధారపడి ఆయనతో నిరంతర వ్యక్తిగత సహవాసము కలిగి ఉంటేనే కానీ నీవు ఫలించవు. ఫలం అనగా క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వభావము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములోని 9 కృపావరములు దేవుని శక్తికి సాదృశ్యము. అలాగే గలతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములోని 9 ఆత్మ ఫలములు దేవుని స్వభావమునకు సాదృశ్యమై ఉన్నవి. ఏంట ఫలము, ఏంట స్వభావము? దేవుని స్వభావం ఎలా ఉంటుందంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి? ఈ 9 ఆత్మ ఫలములు. ఇవి ఫలములు కాదు కానీ ఒకే ఫలము, దైవ స్వభావము. ఇప్పుడు చెప్పండి, మనము రక్షించబడి ఎన్నాళ్ళైంది? మనము ఎంతవరకు ఫలిస్తున్నాము? నిజంగా మనము ఫలిస్తున్నామా అని మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. ఒకవేళ ఫలించినట్లయితే పశ్చాత్తాపడాలి, దేవుని వద్ద క్షమాపణ అడుక్కోవాలి. అడుక్కుని, దేవా, నేను ఫలించుటకు నాకు కృపను దయచేయము అని దేవునికి మొరపెట్టాలి. ఈ ఆత్మ ఫలమును మన మధ్య ఫలించి దేవుణ్ణి మహిమపరచుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలించినట్లుగా చేయను గాక. షలోమ్. కఠిన హృదయమును